ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఎవరబ్బా ఈమె నా రూమ్లోకింత దౌర్జన్యంగా దూసుకుపోతుంది అనుకుంటుంటే, ఇదిగో పిల్ల, నువ్వేనా పెళ్లి కూతురివి, మరి పిట్టంతే ఉన్నావంటే అని నన్ను తీసిపడేసింది ముసల్ది. అమ్మ బాబోయ్, ఏంటివిడ ఇలా అంది, ఇంతకీ మహాకాయమైన బామ్మ ఎవరు అనుకుంటూ గట్టిగా సునీతని కేకేశాను. అబ్బబ్బా పండు, ఏంటే నీ గోల అంటూ చేతిలో పూలు పట్టుకొని అలాగే నా రూమ్లోకి వచ్చింది సునీత. అమ్మ ఈవిడెవరు అని నేను ఆ ముసలి బామ్మని చూపించి అడుగుతుంటే, పెద్దమ్మ ఎప్పుడొచ్చావు, బాగున్నావా అంటూ అమ్మ పలకరించి ఆవిడికి నా రూమ్లోనే మకాం ఏర్పాటు చేసింది. సునీత, బావున్నానే, ఇప్పుడే వస్తే అల్లుడు పలకరించి ఈ రూమ్లోకి వెళ్ళమంటుంటే ఈ పిల్ల పిచ్చుక అరిచి గోల చేస్తుంది చూడు అని చెప్పి నా పర్మిషన్ లేకుండా నా వాష్రూమ్లోకి దూరేసింది ముసల్ది. మా ఎవరివిడా అంటూ సునీతను అడిగితే, మా పెద్దమ్మ పండు, ఇంటికి పెద్దగా ఉంటుందని పిలిచాను అని చెప్పి పూజ చేద్దురా అని నన్ను లాక్కెళ్ళింది. అప్పుడు రూమ్ బయటికి అడుగు పెడితే, వావ్, ఇల్లు మొత్తం చెండు మల్లె చామంతులతో డెకరేట్ అయి భలే అనిపించింది. నాకు చాలా అందంగా ఉంది. కానీ బంధువులే లేరు. దిగులుగా మారిపోయిన నన్ను మా రఘు దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, అప్పుడు పెళ్లి చేసేంత పెద్దదైపోయిందా నా పండు అని అన్నాడు. నాన్న చెప్పకపోయినా ఆయన కళ్ళని వీడిన 2 కన్నీటి చుక్కలు నా కంట పడనే పడ్డాయి. వీళ్ళని వదిలేసి వెళ్ళాలా పెళ్లి చేసుకొని? ఆ ఊహ కూడా నాకు ఊహించాలనిపించడం లేదు. ఇంకా సునీత కూడా కళ్ళు తుడుచుకొని నన్ను పూజ రూమ్ ముందుకి తీసుకువెళ్ళి దీపం పెట్టించింది. ఏదో ఒక కొత్త ఫీలింగ్ పాకినట్టు అనిపించింది ఒళ్ళంతా. భక్తిగా ఆ దేవుడికి చేతులు జోడించి అలాగే చూస్తూ ఉన్నాను. నిజంగా ఏం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. ఇక అమ్మ లేపి హాల్లో కూర్చోబెట్టింది నన్ను. అంతలో మా వీధిలో ఉండే ఆంటీస్ కొంతమంది వచ్చారు. పక్కింటి ఆంటీ అయితే ఇంకా తన కూతురితో ఎంగేజ్మెంట్ అన్నట్టు మా ఇల్లంతా తిరిగేస్తుంది. లత కూడా వచ్చేసింది. అదొచ్చి నా పక్కన కూర్చుంటే, హాయ్ మేడం అని సుదీప్ అనే విష్ చేస్తే నేను కోపంగా చూశాను. ఎన్నిసార్లు చెప్పుంటాను పేరుతో పిలవమని అన్నట్టు. అతనికి కూడా నా కోపపు చూపు అర్థమైందేమో. బాగున్నావు వస్తుందా అని అడిగితే హా అని తలూపాను. డెకరేషన్ వాళ్ళు వచ్చేసరికి సుదీప్ నాన్న మేడ మీదకి వెళ్ళిపోయారు. అరేంజ్మెంట్స్ కోసం నిశ్చితార్థం రోజు ఆడపిల్ల మనోభావాలు అనే కాన్సెప్ట్ మీద ఇద్దరం డిస్కస్ చేస్తుంటే, రెడీ అయిన ముసల్ది నాకంటే అందంగా రెడీ అయి బయటికి వచ్చింది. వారిని ఈవిడ ఇప్పట్లోనే ఇలా ఉందంటే అప్పట్లో ఎలా ఉండేదో అనుకుంటుంటే, వసే సునీత, అది చేసావా ఇది చేసావా అని నన్ను చూసి మూతి తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది ముసల్ది. మరో అరగంట ఎలా కరిగిపోయిందో తెలియలేదు. కానీ విరాట్ టీచడని మెసేజ్ చూసి నాకు అరచేతిలో చెమటలు పట్టాయి. ఓ గాడ్, ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేయాలి, నాకు టెన్షన్గా ఉందే లత అంటూ దాని చేతులు పట్టుకు పిసికేశాను. ఇక మా రఘు సునీత పైన కింద ఉన్న ఇద్దరు ఒక చోట కలిసి సాదరంగా వాళ్ళని లోపలికి ఆహ్వానించారు. విమల ఆంటీ, వర్మ అంకుల్, భాస్కర్ అంకుల్, యామిని ఆంటీ. నలుగురిని చూస్తూ సోఫా నుండి పైకి లేచి పలకరింపుగా నవ్వాను. నా హీరో అందరికీ లాస్ట్ వస్తున్నాడేమో, అతను వచ్చేలోపు నా రూమ్కి జంప్ అయిపోవాలి అనుకుంటూ ఫాస్ట్గా నా రూమ్లోకి వెళ్ళాను. లతన్ కూడా లాగి. ఇంకా బయట వారు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ చచ్చేంత సిగ్గు వచ్చేసింది నాకైతే. బెడ్ మీద కూర్చొని ఫోన్తో చపాతీ పిండి కలుపుతున్నా. నాకు బ్యాక్ ఈజ్ హాట్, హౌ ఈజ్ ఫ్రెండ్ అని చూసిన మెసేజ్కి ఒక చెయ్యి ఆటోమేటిక్గా నోటి మీదకి వెళ్ళిపోయింది. వామో, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఫోన్ పక్కనే పడేస్తే నా రూమ్లోకి ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. మరీ కక్కుర్తి కాకపోతే నా నోరు కుదురుండదు కదా. ఫొటోస్నా తీయండి తీయండి, బాగా రావాలి, పిక్చర్ క్లారిటీ ఉండాలి, మంచి పోజెస్లో తీయాలి అని యాజ్ ఇట్ ఈజ్ నా బిహేవియర్ బయటికి తీసేలోపు విరాట్ కూడా వెనకే వచ్చాడు. అంతే, కళ్ళు తాటికాయ ముంజలంత అయితే షాక్ కొట్టినట్టు నీలిక్కుపోయిన నా లెహెంగా బేబీ పింక్ అయితే ఆయన గారు నాకు మ్యాచింగ్ ఆ బేబీ పింక్ షర్ట్, యాష్ కలర్ ప్యాంట్, బ్లాక్ బెల్ట్లో మగాళ్ళు కూడా ఈర్ష్యపడేలాగా ఉన్నాడు. ఉఫ్, ఇంత అందమైన మొగుడు నాకే వస్తున్నాడా అనుకునే లోపు నా నడుం మీద చెయ్యేసి వేడి పుట్టిన ఒంటికి చల్లడి స్పర్శ అందించి ఒంట్లోకి జివ్వుమని కరెంట్ పాస్ చేసి మళ్ళీ అదే నవ్వు కళ్ళతోటి నవ్వాడు. మేడం కొంచెం నవ్వండి అని ఫోటోగ్రాఫర్ చెప్తుంటే ఇంకెక్కడ్రా నవ్వేది. నా మాన్స్టర్ మొగుడు వచ్చేసాడు, గిల్లేశాడు అనుకుంటూ విరాట్ వైపే చూస్తుంటే, అమ్మో, ఆ కళ్ళు నిజంగా పవర్ హౌసెస్ను లేక ట్రాన్స్ఫార్మర్ను అర్థం కాక అక్కడి నుండి వచ్చే షాక్ తట్టుకోవడం నా తరం కాలేదు. ఇంకోసారి ఆ చిత్ర కళాకారుడు పిలిస్తే విరాట్నే నా ఫేస్ కాస్త ముందుకు తిప్పి స్మైల్ ఇవ్వు మై స్మైలీ అని చెప్పి తాను మాత్రం అందంగా పోజెస్ ఇస్తున్నాడు.
దేవుడా ఇన్ని వేరియేషన్స్ తట్టుకోవడం మన వల్ల అసలు కాదనుకుంటూ ఆయన గారి చేతుల్లో ఒక పప్పెట్ లాగా అటు ఇటు తిప్పుతూ రకరకాల పోజెస్లో ఫోటోలు తీయించుకున్నాడు. ఆ ఫోటోలు తీసే పోరగాళ్ళు తమ పని అయిపోగానే బయటికి వెళ్లడంతో రూమ్లోనే నేను, లత, ఆయన గారు మాత్రమే ఉన్నాం. విరాట్ ఉడుం పట్టు నుండి నా బుజ్జి నడుము విడిపించుకొని బెడ్ మీద పడిపోతే ఆయన లత వంక చూశాడు. ఈయనేం చెప్పాడో దానికి ఏం అర్థమైందో ఆ ఒక్క చూపుతో రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయింది. అది ఆరాంగా నా బెడ్ని ఆక్రమించి ఒక్క తనతో రూమ్ డోర్ క్లోజ్ చేసి నా మీదకు వరగబడ్డాడు విరాట్. 2 చేతుల గుండెల మీద అడ్డు పెట్టుకుని వెనక్కి వాలాను. వసు, అబ్బా, స్వీట్కే అప్పించేంత స్వీట్గా, కేక్కే మెత్తదనం నేర్పేంత మెత్తగా పిలిచాడు నా వాడు. అంతకంటే గొంతులో మాట బయటికి రావడం లేదు. ఏంటి వసపిట్ట గుడ్లు గుబయింది అంటూ నా చెవి దగ్గరికి వస్తూ నా చూపుల్ని చూస్తూ అన్నాడు విరాట్. అంటే నేను మాట్లాడతా కాబట్టి వసపిట్ట అన్నాడు అని సరిపెట్టుకుంటుంటే నా అందమైన చందమైన కళ్ళు చూసి గుడ్ల గుబ అన్నాడన్న ఉక్రోషంతో 2 చేతులేసి విరాట్ భుజం మీద పిడికిలు బిగించి పంచి ఇచ్చాను. అప్పుడే ఇంకాస్త గట్టిగా నవ్వుతూ డెవిల్ ఈస్ బ్యాక్ అంటూ ఇద్దరు నుదుర్లు తాకించి ఢీ కొట్టాడు. ఓచ్ అనుకుంటూ తల రుద్దుకుంటూ నేను వెనక్కి వెళ్తే బ్యాక్ ఈస్ హాట్, ఓకే, బట్ ఫ్రంట్ ఓ మై గాడ్ అన్న విరాట్ కామెంట్ నాలో ఇంకా లేని తిక్కను లేపింది. ఇలా మాట్లాడతావేంటి అని నేను చిరుకోపంగా అడుగుతుంటే మాటల వరకే లైసెన్స్ రాబోతుంది, చేతుల పర్మిషన్ వచ్చినప్పుడు ఐ ప్రామిస్ యూ అస్సలు వదలను అని విరాట్ అనగానే ఆ భాష ఏంటో నాకు అర్థం కాలేదు. దాందేముందిరా మనవడా, ఈ మధ్య అందరూ అడ్వాన్స్ అయిపోతున్నారు, నువ్వు కూడా అయిపో అని ఎక్కడో ఒక మధురమైన గొంతు వినేసరికి ఉలికిపాటుగా విరాట్కి దూరం జరిగాను. ఎక్కడ అంటూ నేను చుట్టూ చూసేసరికి వాష్రూమ్లో నుండి బయటికి వస్తూ కనిపించింది అదే మా అమ్మగారి పెద్దమ్మ. నాన్నమ్మ నువ్వా అని విరాట్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ కాదు, తెలిసిన ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఈ లారీ నా బీస్ట్కి కూడా తెలుసా అనుకుంటూ అమ్మమ్మ అని పిలిస్తే ఏమే పిల్ల అంత అందమైన మొగుడు అడ్వాన్స్ అయిపోదా అంటుంటే మాట మాట్లాడవేమే అంటుంటే ఆవిడ దేని గురించి అంటుందో తెలియక నువ్వు ఇక్కడేం చేస్తున్నావని నేను అడిగితే ఓయబ్బో నేనేం మీకోసం రాలేదే, చీర మీద పసుపు పడితే క్లీన్ చేసుకుందామని వచ్చాను అని చెప్పి ఇదిగో నాని ముహూర్తానికి టైం అవుతున్నట్టుంది అని చెప్పి నా విరాట్ని లాక్కొని పోయింది ఓల్డ్ గర్ల్. ఇద్దరూ తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. కాసేపటికి నన్ను కూడా లత వచ్చి తీసుకెళ్తే వెళ్ళాను. మేడ పైన అరేంజ్మెంట్స్ చేసినట్టున్నారు. దగ్గరికి వెళ్ళి చూసే కొద్దీ నాకు అర్థమైంది అదే నేను సెలెక్ట్ చేసి థీమ్ డెకరేషన్ అని. ప్లేస్ తక్కువే అయినా సేమ్ థీమ్తో చక్కగా డెకరేట్ చేశారు. ఆ లోపు ఇంకా కొంతమంది విరాట్ వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వస్తే మా సైడ్ మాత్రం ఆ అమ్మమ్మ, మా అమ్మ, నాన్న, లత, వీధిలోని కొంతమంది ఆంటీస్ పిల్లలతో ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయింది. ముందుగా ఇద్దరికి మరికొన్ని ఫొటోస్ తీశాడు ఫోటో అన్న. అబ్బా ఇందాక రూమ్లో ఎంత అల్లరి చేశాడు, ఇప్పుడు మాత్రం సీరియస్ ఫేస్ మొహానికి తగిలించుకొని ఉన్నాడు నాని బాబు. తర్వాత విమల ఆంటీ వచ్చి నాకు పసుపు పట్టించి కుంకుమ పెట్టి నా లెహంగా చున్నీలో నిన్న కొన్న చీర ఇంకా ఏవేవో కొన్ని పెట్టింది. నెక్స్ట్ సేమ్ విరాట్కి కూడా అమ్మా నాన్న బట్టలు ఇచ్చారు. ఇద్దరిని మార్చుకొని రమ్మని పంతులు గారు పంపేసరికి అమ్మా నాన్న రూమ్లోకి, విరాట్ నా రూమ్లోకి నేను వెళ్తే నాకు ముందు పైట చీర కట్టడానికి నా ముసలి రానే వచ్చింది. నువ్వా అని నేను అంటుంటే బావర్ కప్పలా నోరంటే ఏం నేనే పటు అది విప్పే చీర కడతానని అమ్మమ్మ అంటే నో నువ్వద్దు సునీతను పిలువు అని చెప్పాను నేను. మీ అమ్మే నన్ను పంపింది, మీ అమ్మకి వాళ్ళ అమ్మకి కూడా చీరలు కట్టి పొరుడు పోసింది నేనే, ఇంకా కొత్తగా నీ దగ్గర నేను చూసేదేముంది పట్టు అని ఫాస్ట్గా చీర కట్టేస్తే అమ్మో ఈ ముసళ్ళు అప్పట్లోనే మోడలింగ్ చేసిందా ఏంటి అనిపించింది నాకు. మరీ అంత బాగా చీర కట్టి పొడవు జడ వేసి పూలు పెట్టి అమ్మ ఇచ్చిన గోల్డ్తో నన్ను అలంకరించింది. ఎలా అయినా ఆడపిల్ల తయారంటే టైం పట్టుద్ది కాబట్టి అరగంటకి నేను వెళ్ళేసరికి విరాట్ వైట్ షర్ట్ బ్రౌన్ ప్యాంట్లో కూర్చొని నా కోసం వెయిట్ చేసినట్టు ఉన్నాడు. ప్రకృతిని ఒళ్ళంతా నింపుకున్నట్టు ఆకుపచ్చ చీరలో నిండుగా వచ్చి విరాట్ ముందు నిలబడగానే పంతులు గారు కింద కూర్చోమని చెప్పి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టారు. మా రఘు విరాట్ భుజం చుట్టూ టవల్ వేసి కొంచెం పూజ జరిపించగానే బాబు అమ్మాయి వేలికి ఉంగరం పెట్టు అన్న పంతులు గారి మాటకు నా ఎడమ చేతి వేలికి రింగ్ తొడిగి నా వైపు చూసి ఫస్ట్ టైం పెదవులు సాగదీసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకి నా కంట్లో చిరుతడి. నిజానికి నాది ప్రేమే కావచ్చు, కానీ దానికోసం నేనేం యుద్ధాలు చేయలేదు. యుద్ధం కాదు కదా, కన్నీటి చుక్క పుట్టే అవకాశం కూడా నా చెలికాడు నాకు ఇవ్వలేదు.
ఇలాంటి పేరెంట్స్ అత్తమామలు భర్త ఉన్న నేను నిజంగానే ఈ లోకంలో అందరికంటే లక్కీ అనిపిస్తుంటే ఇంక రింగ్ విరాట్ వేలికి తొడగేసి కంట్లో కన్నీరు పెదవులపై నవ్వు ఒకేసారి రప్పించాను. మరికొన్ని నిమిషాల్లో ఇంకో షాక్ తగలబోతుంది అని నాకు తెలియక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.